అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయ్యి మంచి మంచి కథలు రాయటానికి నాకు మీరు అవకాశాన్ని కల్పించారని అనుకుంటానండి. మరిక కథలోకి వెళ్దాం. అరే నవీన్, కృష్ణ, మీ ఇద్దరిని నేను ఒక చోటికి తీసుకువెళ్తాను. ఎప్పుడూ ఈ చదువులే కాకుండా అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిగా అంటాడు సూర్య. బాడీ ఫిట్ కోసం డంబుల్స్తో ఎక్సర్సైజ్ చేస్తూ కండలు తిరిగిన తన దండ చేతులను చూసుకుని మురిసిపోతున్న నవీన్ వెంటనే ఆ డంబుల్స్ కింద పెట్టేసి ఏంటి అంటూ సూర్య దగ్గరికి వస్తాడు నవీన్. ఏంటిరా ప్లాన్, చెప్పు తొందరగా అంటూ కంగారు పెడతాడు కృష్ణ. ఏం లేదురా, మనం ముగ్గురం ఈరోజు సినిమాకి వెళ్తున్నాం అంటూ సినిమాకి వెళ్ళటానికి వేసుకోవలసిన షర్ట్ను బ్యాగ్ నుండి తీస్తూ చెబుతాడు సూర్య. హా, సరిపోయింది. పగటి కలలు కనవచ్చును గాని మరీ ఇంత దారుణంగా సాధ్యం కాని వాటి గురించి కలలు కనటం అన్యాయం రా సూర్య అంటూ తిరిగి తన ఎక్సర్సైజ్ను కంటిన్యూ చేయటానికి డంబుల్స్ దగ్గరకు వెళ్తాడు నవీన్. ఎందుకురా నవీన్, నువ్వు అంత నిరుత్సాహపడుతున్నావు? సూర్య మాట చెప్పాడు అంటే అది తప్పకుండా సాధ్యమయ్యే ఉంటుంది. అరే సూర్య, నువ్వు చెప్పు, ఎలా వెళ్దాం అంటాడు కృష్ణ. ఏముంది, మనసుంటే మార్గం ఉంటుందిగా అని సూర్య అనగానే, అదే, ఆ వెళ్ళే మార్గం లేదుగా. మన హాస్టల్ చుట్టూ తాటి చెట్టు అంత ఎత్తు ప్రహారీ గోడ ఉంది. కనీసం గోడ దూకి వెళ్దామంటే అంటాడు నవీన్. నువ్వే చెప్పావు కదరా మార్గం, నన్నెందుకు అడగటం అంటాడు సూర్య. ఏంటి, గోడ దూకే వెళ్తామా? అంత పెద్ద గోడ ఎలా దూకడంరా అంటాడు కృష్ణ. ఎలానో తరువాత చెప్తా, ముందు వెళ్ళి మీరు రెడీ కండి అంటూ ట్రిమ్మర్తో లైట్గా షేవ్ చేసుకున్న తన గడ్డాన్ని అద్దంలో చూసుకుంటూ చెబుతాడు సూర్య. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నువ్వు చెప్పే మార్గం ఎలా సుగమనం అవుతుందో చూద్దాం అంటూ టవల్ను భుజంపై వేసుకుని ఎక్సర్సైజ్ వలన ఒంటికి పట్టిన స్వెట్ను తుడుచుకుంటూ బాత్రూమ్ వైపు నడక సాగిస్తాడు నవీన్. అప్పటికే కృష్ణ బాత్ చేసి తన కటింగ్ను రకరకాల స్టైల్స్లో దువ్వుకుంటూ రెడీ అవుతాడు. ముగ్గురు సినిమాకి వెళ్ళటానికి సినిమా హీరోల మాదిరి రెడీ అయ్యి బయలుదేరుతారు. హాస్టల్ వెనుక ఉన్న పెద్ద ప్రహారీ గోడ దగ్గరకు చేరుకుంటారు. సినిమాకని చెప్పి ఈ గోడ దగ్గరకు తీసుకువచ్చి నిలుచోబెట్టావు ఏంటిరా అంటాడు నవీన్. తొందరపడుకు సుందరవదన అనుకుంటూ, అరే కృష్ణ, నువ్విటురా అని చెప్పి గోడ ప్రక్కన తుప్పల క్రింద ఉన్న సిమెంట్ ఇటుకలను బయటకు తీస్తాడు సూర్య. వాటిని చూసిన నవీన్ ఆశ్చర్యంతో నవ్వుకుంటూ గోడకి ఆనుకుని ఉండేలా ఆ ఇటుకలను ఒకదానిపై ఒకటి పేరుస్తారు ముగ్గురు. సూర్య ఇటుకలను వెయ్యటం ముగిసిన తరువాత రెండు చేతులకు అంటిన దుమ్మును దులుపుకుంటూ, ఇప్పుడేమంటావు నవీన్ అని రెండు కనుబొమ్మలను ఎగురవేస్తూ అడుగుతాడు సూర్య. నువ్వు అనుకున్నది నెరవేర్చుకునే నేర్పరితనం నీకు ఉంది సూర్య, నువ్వు ఉండవలసిన వాడివే అంటూ పొగడ్తలను మొదలు పెడతారు నవీన్ కృష్ణలు. చాలు చాలు, ఇక బయలుదేరండి అని సూర్య ముందు ఇటుకలపై కాలు మోపి
గోడ అవతలికి దూకుతాడు. తరువాత నవీన్, కృష్ణ కూడా గోడ దూకుతూ ఉండగా తన రూమ్ కిటికీ దగ్గర నిలుచుని ఫోన్ మాట్లాడుతున్న వినోద్ కంటపడుతుంది ఆ దృశ్యం. మరి సూర్య తన స్నేహితులతో కలిసి సినిమా చూడగలిగాడా? సూర్యపై పగ పెంచుకున్న వినోద్ వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలడా? వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్లయితే నేను మరీ కొత్త కథలు రాయటానికి నాకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తున్నానండి. అందుచేతనే మిమ్మల్ని కామెంట్ రూపంలో తెలియచేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.